యేసయ్యను వెతికే పనిలో ఉన్నా. ఈ రాత్రి నీవు ఏమి వెతుకుతున్నావు? ఎవరో పెద్ద ఆయన చెప్పాడు, వాడు అయ్యమ్మంట, తెలుసుగా మీకు? అదే నానమ్మ పొద్దుటే లేవడంలోనే మంచం మీద పడద్దంట చెయ్య. చూడరా, చెయ్యి పెట్టి ఎత్తుక్కుంటుందంట. ఏంటే ముసల్దానా ఎత్తుకుతున్నావంటే ఆగరా అంటదంట. దేనికోసం చెప్పట్లో మీరు? చుట్ట కోసం. అంటే దేవదీపాలు చుట్ట కోసం. అంతేగాని ముసలమ్మకి తెల్లవారదన్నమాట. రకరకాలైన వాటిని వెతికేవారు ఉన్నారు. కొంతమంది నువ్వు ఎంత పెద్ద పని చేసినా అందులో ఉన్న తప్పేటో. మేము మొన్న ఒక మంచి పాట పాడాం, ఆ రోజు మీరు వచ్చారో లేదో అయ్యగారు? ఎట్లా అది? బంగారు బంగారు వీధులలో ఆ దినము ఎప్పుడు అంటే ముందులో ఏమన్నాం అక్కడ? ప్రియ యేసు రాజా నీ రాక కొరకు నేను ఎదురు చూచుచుండెనని ఆయనతో మొదలు పెట్టాం కదా, ఆయనతోనే మాట్లాడా. అందుకే 12 గుమ్మముల పట్టణములో ప్రభు నీతో హర్షించే దినమెప్పుడో. చక్కటి పాట. నాకైతే ఎంత విన్నప్పుడు ఎంత ఆనందం వేసిందో, మురిసిపోయేటంత బాగుందని మేము పాడితే ఒక ఆయన పనిమాల ఫోన్ చేసి, అయ్యగారు శృంగారం ఏం రాశారేంటి, తీసేయండి ఆ పదం అన్నాడు. అన్నందుకు నేనేం అనలేదులే. బైబిల్లో శృంగార దేవాలయం అని ఉంది. శృంగారం అంటే అందమైనది అని కూడా ఒక అర్థం. స్తోత్రం. ఇంకొక అర్థం కూడా ఉంది, అది నేను ఇప్పుడు చెప్పను, మీలోకి తెలుసు. అయితే మేము రాత్రి మళ్ళా దాన్ని రాసేటప్పుడు ఏం రాశామంటే, బంగారు వీధులలో హంగామాగా తిరిగే ఆ దినము ఎప్పుడొచ్చునో. ఇక్కడ ప్రక్కన ఎక్కడ ఉండేవారు కదా మన మాజీ ఎమ్మెల్యే గారితో తిరిగేటప్పుడు పక్క వాళ్ళ సంగతి ఎప్పుడైనా చూసారా? ఆ పక్కన ఉండే వాళ్ళని ఎప్పుడైనా చూసారా? చెప్పండి అమ్మా. ఇట్లా అంటా ఉంటారు మధ్యలో. ఎట్లా తిరుగుతారు? హంగామాగా. మనం ప్రభుతో రంగురంగుల వైభవంగా అక్కడ తిరగబోతున్నాం. హల్లెలూయా. ఎక్కడున్నా మనం? ఏమి వెతుకుతున్నావు? చెప్పండి, ఏమి వెతుకుతున్నావు? ఏమి? జ్ఞానులు యేసును వెతుకుతున్నారు. ఈ రాత్రి అమ్మా, సహోదరి, సహోదరుడా, నీవు కూడా ప్రభువును వెతకాలి, యేసయ్యను వెతకాలి. యేసయ్య ఎక్కడ పుట్టాడో దానిని దైవజనులకు రక్షింపబడిన బిడ్డల యొక్క కదలికలు అర్థమవ్వాలి. దైవజనులకు క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారి యొక్క బాగోగులు తెలియాలి. యేసయ్య ఎక్కడ పుట్టాడో అనే పనిలో మీరు ఉండాలి. ఏందో ఎక్కమంటే ఎక్కుతున్నారు, దిగమంటే దిగుతున్నారు ఆ ఆటో. పొద్దున కంప్లైంట్ వచ్చింది, అయ్యా ఆటో ఎక్కుతున్నారు కానీ తెగ పొట్లు పడుతున్నారయ్యా. నేను అన్నాం అనుకున్నాను, అసలు ఆ ఆటోనే ఆపేస్తే పోలా? చెప్పండి.
మీలో ఎవరైనా పోట్లాడేవారుంటే అది మానేస్తే మీ ఆరోగ్యానికి మంచిది. స్తోత్రం. నువ్వు ఎంత ఎక్కువగా పోట్లాడి గెలుస్తావో రేపొద్దున అంత శ్రమ పడవలసిన రోజు వస్తుంది. నువ్వు ఎంత ఎక్కువగా విర్రవీగిపోతావో అంత డౌన్ అయిపోయే రోజు ఒకటి రాబోతుంది. తగ్గు. దానికి బదులుగా వచ్చిన నీవు యేసయ్య ఎవరిలో పుట్టాడు. మనోళ్ళంతా కేక్ బట్టరు క్యాండిల్స్ పంచేయండి. ఈ గోలే తప్ప ఒక్క బిడ్డన్న ఇంత వర్తమానం అందించిన తర్వాత నాకు యేసయ్య కావాలి, నాకు రక్షకుడు కావాలి, నాలోనికి ప్రభువు రావాలి అనే ఒక్క బిడ్డన్న చెయ్యెత్తుతుందేమో చూద్దామా? ఒక వ్యక్తి అన్న, అదిగో వాళ్ళు వచ్చారుగా, కొత్తగా వచ్చారు, వాళ్ళు ఏమన్నా ప్రభువుని అంగీకరించారా అని చూసే పనిలో మీరు ఉండాలి. మీరు వర్తమానం అయినాక, మీటింగ్ అయినాక, భోజనం చేసేటప్పుడు, వెళ్ళేటప్పుడు, అయ్యా ఆ పక్క వాళ్ళు ఇద్దరు వచ్చారా కొత్తగా, వాళ్ళిద్దరూ నాకు ఆ ప్రభువు కావాలయ్యా, ఆ రక్షకుడు కావాలయ్యా అని చేతులు చూయించారు. వాళ్ళ చేతులు ఎత్తారయ్యా, వాళ్ళ కొరకు నేను ప్రార్థన చేశానయ్యా. మంచి రిపోర్ట్లు చెప్పండి అమ్మా. ఎంతసేపు హృదయాన్ని బాధపరిచే రిపోర్ట్లు, గాయపరిచే రిపోర్ట్లు, వాళ్ళు అది అన్నారు, వీళ్ళు ఇదన్నారు, అది ఇది. దానివల్ల నీకు నెమ్మది ఉండదు, నాకు నెమ్మది ఉండదు. మంచి రిపోర్ట్స్. ఈ జ్ఞానులు ఉన్నారే, వాళ్ళు ఏ పనిలో పడ్డారు? యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన యేసయ్యని వెతకాలంటే ఎక్కడ దొరుకుతాడు అయ్యగారు? హృదయంలో పుడితే దొరుకుతాడు. లేకపోతే ఈ చివరి నుండి ఆ చివరికి వెళ్ళాము అయ్యగారు, కానీ యేసయ్య ఎక్కడ ఎట్లా కనపడతాడు అసలు? పుడితేగా. ఈ క్రిస్మస్ ఆరాధనలన్నింటిలో మా గోల్ ఏంటంటే, మా గురి ఏంటంటే, మా తపన ఏంటంటే, కొన్ని హృదయాలలోనన్నా యేసయ్య పుట్టాలి. ఆమేన్, హల్లెలూయా. చూసారా, యేసయ్య నా హృదయంలోనికి యేసయ్య వచ్చాడయ్యా. క్రీస్తు జన్మించే లోకానందరికీ, క్రీస్తు ఉదయించే హృదయాన ఎందరికీ. ఎట్లాది? క్రిస్మస్ తాత అడిగిన ప్రశ్న ఇది, క్రిస్మస్ తాత అడిగిన ప్రశ్న ఇది. ఏది ఏది బదులేది? క్రీస్తు జన్మించే లోక అందరికీ, క్రీస్తు ఉదయించే ఉదయాన ఎందరికీ. ఆకాశాన దూతల్ స్వరమును విని, పశువుల పాకలు శిశువు కనుగొని. ఆకాశాన దూతల స్వరమును, పశువుల పాకలు శిశువును కనుగొని. విశ్వాసముతో ప్రణమిల్లిరి ఆనాడు, మరి నిజ విశ్వాసులు ఎందరు ఈనాడు. క్రిస్మస్ తాత అడిగిన, క్రిస్మస్ తాత ఏది 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 బదులే? క్రీస్తు జన్మించే లోకానందరికీ, క్రీస్తు ఉదయించే హృదయాన.
ఆమేన్. వెలుగుదారి పయనించిరి జ్ఞానులు ఆనాడు, వెలుగుదారి పయనించిరి జ్ఞానులు ఆనాడు, మరి నిజ జ్ఞానులు ఎందరు ఈనాడు, మరి నిజ జ్ఞానులు ఎందరు క్రిస్మస్ ఏది ఏది క్రీస్తు జన్మించెను కదికి, క్రీస్తు ఉదయించె ఉదయాన. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్తే మీకు వాక్యం అర్థమవుతుంది. హల్లెలూయా. అయ్యగారు మటన్ కూర బాగా కుదిరిందా? రొయ్యల ఫ్రై బాగుందా? ఇదే బాగా ఎక్కడికి వెళ్ళినా ఒక్కడన్నా ఈరోజు ఎంతమంది రక్షించబడ్డారు? ఈరోజు ఎంతమంది ప్రభువులోకి వచ్చారు? మీటింగ్ అయిన తర్వాత అయ్యా నేను మందిరం ఎక్కడండి, దేవుని యందు ఈ రాత్రి నాకు విశ్వాసం కలిగింది, మందిరానికి వస్తాను అని, అయ్యా మందిరం ఎక్కడండి? అమ్మ ఇక్కడేనమ్మా, ఇదిగో ఈ సందులో ఆ చివర మెయిన్ రోడ్డు ప్రక్కనే ఉందమ్మా మందిరం అని చెప్పానమ్మా అని. ఇలాంటి డిస్కషన్స్ మీకు ఎక్కడన్నా వినబడుతున్నాయా? అది వినబడకపోతే మన ప్రయాస వ్యర్థమే. అది వినబడకపోతే ఈ మీటింగు అర్థం లేనిది అయిపోతుంది. ఈ ఈ ఈ జ్ఞానులు ఎక్కడికి వెళుతున్నారంట? యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కులమేమో ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింప వచ్చితిమి అని చెప్పారట. స్తోత్రం. ఇక్కడ ఒక గొప్ప సంగతి చెప్తాను, అందరూ ఇటు వినండి. ప్రభు దగ్గరకు రావాలంటే వాక్యానుసారంగా ఎవరో ఒకరు వారికి చెప్పాలి. ఎవరో ఒకరు వారికి చెప్పాలి. స్తోత్రం. హల్లెలూయా. చెప్పాలా వద్దా అమ్మా? కొంతమంది ఇండిపెండెంట్స్ అంట. ఇండిపెండెంట్ అంటే తెలుసా? ఐ డోంట్ డిపెండ్ అపాన్ ఎనీబడి. నేను ఎవరి మీద ఆధారపడనండి, స్వతంత్ర సేవకుడును. కేటీ శామ్యులయ్య గారు స్వతంత్ర సేవ దైవ చిత్తానుసారమా అని ఒక పుస్తకం రాశారు. నా చిన్నప్పుడు ఎప్పుడూ ఉండేది మా ఇంట్లో. నేను చదవాలి, ఆ చిన్నప్పుడు టైటిలే తెలుసు మనకు, కానీ అందులో కాదనే రాశారు ఆయన అని మాత్రం తెలుసు. ఇటు వినండి. అసలు ఎవరు చెప్పలేదమ్మా, నేనే ప్రభువుని నమ్ముకున్నాను. అవి వాక్యానుసారమైన మాటలు కాదు. నేను ఎక్కడికి వెళ్ళమ్మా, ఇంట్లోనే ప్రార్థన చేస్తాను, అది వాక్యానుసారమైన ప్రార్థన కాదు. దేవుడు సహవాసాన్ని పెట్టాడు. పరలోకంలో నీకు ఒక ఇల్లు వేసిన ఒక్కదానివి అందులో పడి చావు అంటాడు. ఆ మనిషిని సహవాసంలో ఉంచబోతున్నాడు. హల్లెలూయా. కొత్త వచనం కూడా దానికి ఇంకొక మాట రాసి కలిపాము, చూడండి ఎలా ఉందో ఆ మాట. పాడమ్మా. ఎత్తరా, నేను పాడతాను. పరలోకపు పరిశుద్ధుల సహవాసములో చేరి పదే పదే పాడేదెప్పుడో. పరలోకపు పరిశుద్ధుల సహవాసములో చేరి పదే పదే పాడేదెప్పుడో. పొందుకొని పరిచర్యల ప్రతిఫలములు పొందుకొని పరవశించెదెప్పుడో. పరిచర్యల ప్రతిఫలములు, పరిచర్యల ప్రతిఫలములు పరవశించెదెప్పుడో. యేసు రాజా నీరా వరకై నేనెదురు ప్రియ
ఎంత కమ్మగా పాడుకోవచ్చు ఈ పాట. నేనెప్పుడు నిన్ను చూతున్నా అయ్యా, నేనెప్పుడు పరిశుద్ధుల సహవాసం. మీలో ఎవరినైనా ఒక్కళ్ళని ఇంట్లో పడేసి ఉంచితే ఉంటారా? చెప్పండి అమ్మా. మా పిన్నిని ఇక్కడ హైదరాబాద్లో పెట్టారంట మా వదినమ్మ గారితో పాటు. ఆవిడేం మాట్లాడదు ఎవరితో. అయ్యా బాబా నేను ఉండలేకపోతున్నాను వచ్చేస్తున్నానని ఫోన్ చేసింది. ముసలమ్మే ఉండలేకపోతే పొడిసమ్మ ఎక్కడ ఉంటుంది? ఇంకా దేవుడు మనల్ని ఒంటరులుగా చేయలా, సహవాసం కొరకు చేశాడు. ఆమె ఒక్కొక్క బిడ్డ రక్షణ పొందడాన్ని మీరు చూడాలి. యేసయ్య జన్మను మీరు పసిగట్టాలి. స్తోత్రం. పసిగట్టి దేన్ని కనుగొనాలి చెప్పండి? ఆ యేసయ్య అక్కడ పుట్టాడన్న సంగతిని ఎవరు మనకు చెప్తారు, ఎవరు మనల్ని అక్కడకు నడిపిస్తారు అనే దానిని కనుగొన్నారు. నక్షత్రాన్ని కనుగొన్నారు. స్తోత్రం. హల్లెలూయా. ఇక అదే పని ఏంటి? బయట పడుకున్న నక్షత్రాలు ఎన్ని ఉన్నాయో లెక్కెడతాం మన పని. ఇదివరకు బయట పడుకునేవాళ్ళు, అసలు ఇప్పుడు బయట పడుకునే కల్చరే లేదు. బయట పడుకుని పాటలు పాడుకుని అట్లా ఉండేది అప్పట్లో. మరి ఇప్పుడు అది లేదు. నక్షత్రం కనబడిందంట వాళ్ళకి, జ్ఞానులకు. జ్ఞానులకు నక్షత్రం కనబడటం అంటే కూడా మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఎక్కడున్నారు పిల్లలు? గొప్ప సంగతే కదా. ఏమో అదేంట్రా అట్టంటావు, ఎన్ని నక్షత్రాలు లేవు మాకు బోర్డని కనపడుతున్నాయి అనేవాళ్ళు ఉండరా? చాలా నక్షత్రాలు ఉంటాయి, కానీ ప్రభువునొద్దకు నడిపించే నక్షత్రాలు వేరు. కొంతమంది ఏ నక్షత్రం కనపడితే ఆ నక్షత్రం పోతున్నారు. రకరకాల నక్షత్రాలు తగులుతున్నాయి ఇక్కడక్కడక్కడక్కడ. స్టార్లు, సినీ స్టార్లు, మూవీ స్టార్లు, క్రికెట్ స్టార్లు, క్రైస్తవ్యంలో కూడా ఈ మధ్య కొన్ని స్టార్లు. కానీ మీరు గుర్తించాల్సిన స్టారు ఏ స్టారు చెప్పండి? రియల్ స్టారు. ఇంకా ఏ స్టారు? ప్రభువునొద్దకు నడిపే స్టార్. ఆమేన్. నీకు దారిని చూపే స్టారుని రాత్రి మీరు కనుగొన్నారు. హల్లెలూయా. ఏ స్టారు? ఏ నక్షత్రం? ప్రభువునొద్దకు నడిపించే నక్షత్రం. కూర్చున్న బిడ్డలేమి, కొత్తగా వచ్చిన బిడ్డలేమి బాగా వినండి ఈ మాట. మిమ్మల్ని ఎవరు ప్రభువులోనికి నడిపారో మీకు గుర్తుండాలి. చూసారా? మిమ్మల్ని ఎవరు ప్రభువులోనికి నడిపారో మీకు గుర్తుండాలి. మిమ్మల్ని ఎప్పుడు ప్రభువులోనికి నడిపారో మీరు గుర్తుండాలి. అమెరికా అధ్యక్షుడైనటువంటి బుష్, సీనియర్ బుష్ వాళ్ళ తండ్రి, జూనియర్ బుష్ కుమారుడు, ఇద్దరు బాబు కొడుకులు ఇద్దరు అమెరికాను ఏలారు, పరిపాలన చేశారు. ఆ చిన్న బుష్ని గురించి రాయబడిన మాట ఏమిటంటే, ఒకానొక దినాన ఆయన మరి సముద్ర తీరాన నడుచుచుండగా, సముద్ర తీరాన ఆ చల్లని గాలికి అటు ఇటు నడుస్తూ ప్రభువుని గురించి చెప్పాడట దైవజనుడు డాక్టర్ బిల్లీ గ్రహం. ఎవరితో? అమెరికన్ ప్రెసిడెంట్ బుష్తో. ఆ మాటలు విన్నటువంటి బుష్ గారు యేసయ్యను సొంత రక్షకునిగా అంగీకరించాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా? మీలో ఎంతమందికి వ్యక్తిగతంగా సువార్త చెప్పడం ఇష్టం? ఒక్కడికి దేవుని మాటలు చెప్పడం ఇష్టం. ఎంతమందికి? రైట్. 1 2 3 4 10 లెక్కెట్టినాక మిగిలిన వాళ్ళు చెప్తున్నారు. అయ్యారు వీళ్ళతో వచ్చిన సమస్య అదే. ముందు చెప్పరు, ఎప్పుడు అని లేస్తారు. వ్యక్తిగతంగా సువార్త చెప్పే అనుభవంలోనికి మీరు రావాలి. వాళ్లే ప్రభువును చూపించగలుగుతారు. నాకు బాగా ఇష్టమైన వాళ్ళు అయ్యగారు ఒకడు. ఇప్పుడు వచ్చింది కాదు, ఇది ముందు నుండి. ఆ తర్వాత ఒక్కసారి పాలింపాడులో కనపడ్డారనేసరికి కొంచెం అరే అనిపించింది. అయినా మళ్ళా ఇప్పుడు ఆయన కొన్నాళ్ళు కనపడలా. మీరు నమ్మండి, మీరు కనబడలేదంటే ఎంతో బాధపడిన వాళ్ళు నేను ఒక్కడిని అని చెప్పను.
నేను కూడా ఒకటి. హల్లెలూయా, ఆమేన్. చూసారా? ఎందుకనంటే కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఏమైనా ఉంటే ఉండొచ్చు, అది వేరే సంగతి. కానీ సువార్త చెయ్యాలి. దేవుని కొరకు నేను ఒక పాట, మీరున్నారా? నీ హారిక, ఆ హారిక, ముదినేపల్లి, అక్షిత అయ్యగారిని చూడండి. ఆ మంటంలో చూసారా? నేను ప్రభువు కొరకు పాడాలి, నేను ప్రభువు కొరకు ఆరాధన, అది రావాలి సింగర్స్లోనికి. లేకపోతే మీరు సింగర్స్గానే మిగిలిపోతారు. మీ వల్ల ఏమి ఊరిని స్టేజ్ల మీద ఎక్కి డ్యాన్సులు వేసే సింగర్స్ బొచ్చెడు మంది ఉన్నారు, వాళ్ళ వల్ల ఏమి కావట్లా. అట్లా కాకుండా ఒక ఆయన వచ్చి అన్నాడు, ఏంటి రాజబాబు గారు ఆడ పెద్ద సింగరా అన్నాడు నాతో. నేనన్నా నాకు కూడా అంత పెద్దగా తెలియదు బాబా అన్న. ఎందుకు ఆడితో బాగా సింగరో కాదో నాకు తెలియదు, కానీ లక్షల మందికి సువార్త అందించారు ఆయన. సింగరో కాదో నాకు తెలియదు, కానీ దేవుని యొక్క చిత్తాన్ని తీసుకొచ్చి భూలోకంలో పాటలుగా రాశాడు ఆయన. ఇవాళ కూడా బేతు వివేక్ గారి చర్చి మంగళగిరిలో మీరు చూశారుగా, కాలిపోయింది. ₹1,00,00,000 పైగా 3 కోట్లు మరి పెట్టి కడితే కాలిపోయింది. అది మళ్ళా 200 రోజుల్లో మళ్ళా తిరిగి నిర్మించారు. అక్కడ పాడిన పాటల్లో కూడా జాన్ వెస్లీ అన్న పాడుతూ నిన్నే నిన్నే నే కొలుతున్నాయి అని పాడారు. దేవుడే రాయించకుండా ఆ సమయంలో ఆ దైవజనుల నోట ఆ పాట రావడం అనేది అంత తేలికైన పనేమి. అయ్యా నేను ₹1,00,000 ఇస్తాను, నా పాట కొంచెం అక్కడ పాడరు అంటే ఎవరు పాడరు. అక్కడ దేవుని కార్యం జరుగుద్దంటేనే పాడతారు. కాబట్టి మీరు దేవునాత్మతో నింపబడి పాడాలి, దేవునాత్మతో నింపబడి సాక్ష్యాన్ని పలకాలి, దేవునాత్మతో నింపబడి సువార్తను ప్రకటించాలి. స్తోత్రం. వీళ్ళంట నక్షత్రమును చూచారంట, చుక్క కనుగొని. సుజాతకి ఏమైనా వచ్చిందా? సుజానమ్మ గారు కానీ చుక్క కనుగొని జ్ఞానులంతా మక్కువతోని ప్రభుని కనుగొనా. చుక్క కనుగొని జ్ఞానులంతా మక్కువతో ప్రభుని కనుగొని చక్కగా బెత్లెహేముపురమును రుచిరి కానుకలిచ్చిరి. చక్కగా బెత్లెహేముపురమును రుచిరి కానుకలిచ్చిరి. దేని కనుగొని? ఇప్పుడు మీకు చెప్పిన అసలు ఏం చెప్పాలి, రాత్రి అయ్యారు అన్నమాట వెళ్ళి ఎన్నో చుక్కలు ఉంటాయి. ఏ చుక్కలు కనుగొనాలి? తమ్ముడు తమ్ముడు ఇక్కడ ఉండరా నాయనంటే అక్కడ అంతా చేస్తున్నాడు. నువ్వు చాలా స్టార్లను కనుగొన్నావు, వాటి వెంబడి తిరుగుతున్నావు, కానీ ఆ స్టారుల్లో ఒక స్టార్ అన్నా నిన్ను పరలోకానికి చేరుస్తుందా? ఆ స్టారుల్లో ఒక స్టార్ అన్నా నిన్ను పరలోకమునిచ్చే యేసయ్యను చూపిస్తుందా? ఆ స్టారుల్లో ఒక స్టార్ అన్నా నీ జీవితాన్ని మారుస్తుందా, బాగు చేస్తుందా, సరి చేస్తుందా? ఆ స్టార్స్ లో ఒక్క స్టార్ అయినా నీకు ప్రయోజనకరమైనది సమకూరుస్తుందా? మేము ఒక స్టార్ను కనుగొన్నాం, మేము ఒక చుక్కను కనుగొన్నాం, మేము ఒక నక్షత్రాన్ని కనుగొన్నాం. మంచి పని చేశారు. ఇది ఇక్కడ గట్టి అందరు అక్కడ చూడండి. చుక్క కనుగొని జ్ఞానులెంతో మక్కువతో ఆ ప్రభుని కనుగొనా. చక్కగా బెత్లెహేముపురమును చిరి హల్లెలూయా. ఈ ఇంటి మీద స్టార్ ఉందండి, దీని అర్థం ఏంటి చెప్పండి? చెప్పండి అమ్మా. ఏయ్ ఇక్కడ చెప్పరా అంటే సైతాన్ని చూసుకున్నట్టు ఫోన్ చూసుకుంటావు. పట్టిన దయ్యం ఎలా వదులుద్దు నీకు? ఎంత కష్టపడ్డా అడుక్కు తినే జీవితం తప్ప. ప్రభువు మాట్లాడేటప్పుడు ఆ దయ్యపు గోల ఎందుకు చూడు. ఎప్పుడన్నా అర్జెంట్ ఏదైనా ప్రాణం మీదకి వచ్చి హార్ట్ అటాక్ వచ్చిందంటే ఒకసారి చూసుకోవటం. ఓకే, వచ్చిన కానుండే అదే పైన సిగ్గు శరం లేదా నీ బతుక్కి? వాక్యం చెప్తుంటే సెల్ ఫోన్ అంటే సైతాన్. ఆ
స్టార్ అర్థం ఏంటి? ఆ ఇంటిలో ప్రభు ఉన్నాడు. హల్లెలూయా. ప్రభు అంటే మామూలు సంగత, గొప్ప సంగతి. సృష్టికర్త. ఎమ్మెల్యే గారు ఒక ఇంట్లో ఉన్నారంటే సేవలు రైగెప్పినట్టు రైగెప్పుతున్నారు చుట్టూ. ముఖ్యమంత్రి గారు పలానా చోటకు వచ్చారంటే ఎక్కడెక్కడో వెళ్ళిపోతున్నాం. మరి యేసయ్య ఉండడం అంటే మామూలు సంగత. మీరు ఊరకనే ఎక్కడైనా స్టార్ కనపడితే వెళ్ళండి. ఎందుకని? ఆ ఇంటిలో యేసయ్య ఉన్నాడని. స్తోత్రం. యేసయ్య ఉన్న ఇళ్ళు మీరు చూడాలి. అక్కడ అది మీకు ఆశీర్వాదం. యేసయ్య ఉన్న ఇంటికి మీరు వెళ్ళాలి. ఈ రాత్రి నేను క్రైస్తవులతో కూడా కొన్ని విషయాలు చెప్తున్నాను. నువ్వెందుకు మాట్లాడావు? ఆ ఇంటికి గృహకూటానికి రమ్మంటే నేను రానంటున్నావంట కదా, పరలోకానికి ఎట్ట వెళ్తావు? సేవకులైనా సరే మనం మాట్లాడని సేవకుడు అంటూ ఉండకూడదు. అది గుర్తుంచుకోండి. ఎందుకెళ్ళావు? అసలు మనం బోధించేదే క్షమించి దీవించమని కదా. నువ్వెందుకు క్షమించలేకపోయావు? అది నీకు తప్పని అనిపించట్లేదా? అది నీకు పాపమని అనిపించట్లేదా? నువ్వు క్షమించి అక్కడికి వెళ్ళు. ఎందుకు వచ్చావే మా ఇంటికి? సిగ్గులేదా నీకు? అనిపించుకో, ఇబ్బంది ఏమీ లేదు. ప్రభువు నిన్ను దీవిస్తాడు. హల్లెలూయా. అయినా నువ్వు గృహకూటం పెట్టుకుని శత్రువు వచ్చినంత మాత్రాన ఎందుకు వచ్చేవే మా ఇంటికి అంటావా? అదే నా క్రైస్తవ్యం. ప్రభువా, ఈ గృహకూటం పెట్టుకున్నందు చేత ఇదిగో నాతో ఎన్నో దినాలుగా మాట్లాడినటువంటి మా ప్రియ సహోదరిని నువ్వు తోడుకొని వచ్చావు, అందుకు నీకు స్తోత్రాలు అని. చూడు నీ బీపీ ఎందుకు తగ్గదో నన్ను అడుగు అని. చూడు నీ రోగం ఎందుకు తగ్గదో నన్ను అడుగు. క్షమాపణలో ఆశీర్వాదం ఉంది, క్షమాపణలో స్వస్థత ఉంది, క్షమాపణలో కృప ఉంది. హల్లెలూయా. యేసయ్య ఉంటే మీ ఇంటికి బోళ్ళంతమంది వస్తారు. ఆమె మీ ఇంటికి మేము అయ్యగారు మేము పలానా వాళ్ళం అని వాళ్ళు మా ఇంటి దగ్గర కాఫీ తాగరు అని కొంతమంది గోల. ప్రభువులోనికి రా, అది ఇక్కడ లేదు ఆ గోల. ప్రభువులోనికి వచ్చిన తర్వాత ఇక పలానా వాళ్ళం, మేము ఇది అనే సెక్షన్ అంటూ క్రీస్తు రక్తములో కడగబడిన మనం. మీరు ఇంకా కులాన్ని నమ్ముతున్నారంటే అది మనుధర్మశాస్త్రం. వాడు చెప్పాడు బ్రహ్మ తలకాయలో నుంచి పుట్టారు పలానోళ్ళు అని. వాక్యంలో లేదు. తేడాలు లేవు, తారతమ్యాలు లేవు, ఎక్కువ తక్కువలు లేవు. క్రీస్తు రక్తములో కడగబడిన మీరందరూ ఒక్కటే అనే కృపలోనికి వచ్చినప్పుడు అమ్మో ప్రభు ఆ ఇంట్లో ఉన్నాడు అని ప్రభువును చూడటానికి వస్తారు. హల్లెలూయా. స్టార్ కట్టేవాళ్ళు ఒక ధైర్యం చేసి కట్టాలి. ఏటది? నా ఇంట్లో ప్రభు ఉంటే జ్ఞానులు చూడటానికి వస్తారు, సామాన్యులు చూడటానికి వస్తారు. నా ఇంట్లో ప్రభు ఉంటే గొర్రెల కాపరులు చూడటానికి వస్తారు. నా ఇంట్లో ప్రభు ఉంటే అనేక మందిని చూడటానికి. యేసయ్య ఉంటే మీ ఇల్లు ఫేమస్ అయిపోద్ది అంతే. నీ జీవితం ఆశీర్వదించబడద్ది అంతే. దేవునికి స్తోత్రం. చదవండి ఏం జరిగిందో. చూచి అసలు రావడంలోనే దేనికి వచ్చారంట? చెప్పండి అయ్యగారు, దేనికి రావాలి? నా బట్టలే అసలు ఎంత అనుకుంటున్నారు? ఇది 12,000 షర్టు. నాదంటే నాది కాదులే, ఉదాహరణ చెప్తున్నా. నా ఎన్ని 450 రూపాయల జతలే, గుర్తుంచుకోండి. ఎడుచోండి, 12,000 అంటే దీన్ని ఇప్పుడు చూడాలి. ఒక ఆయన వాచ్ దీనిపైన పెట్టాడు. దేనిపైన? ఇదేంటన్నా నేను మా మేనగోళ్ళ దుబాయ్ నుంచి తెచ్చిందండి అంటున్నాడు. వారు నాయన దుబాయ్ నుంచి తెస్తే కాలర్ పైన పెట్టాలా? వాడికి ఏదో ఒక రకంగా ఇప్పుడు చెప్పండి అమ్మా, వాచ్ని ఫోటో దిగేటప్పుడు కూడా ఇష్టపడుతున్నాడు. ఎడుచోండి. దేవుని పిల్లలుగా ప్రభువును చూపించాలని ఆశ మనకు ఉండాలి. చెప్పాలి గట్టిగా. ఎవరిని చూపించాలి? ప్రభువుని చూపించని మన పాట ఫెయిల్. ప్రభువును చూపించని మన వర్తమానం ఫెయిల్. ప్రభువును చూపించలేని మన మీటింగు ఫెయిల్. ప్రభువును చూపించలేని మన ఆరాధన విఫలమైపోయినట్లే.
ప్రభువును చూపించేది ఎందుకంటే ప్రభువు ఉన్నాడన్న సంగతి వాళ్ళకి అర్థమైతే, ప్రభువును చూపించే బిడ్డలే గనక వాళ్ళకి తగిలితే వాళ్ళలో దాహం పడుతుందట. ఏం పడుద్ది చెప్పండి అమ్మా. దాహం, తీరని కోరిక పడుతుంది. ఏమని చెప్పండి? మేము ప్రభువుని పూజించాలి. ఆ పదం ఉంది కదా అయ్యారు అక్కడ. ప్రభువుని పూజింప వచ్చింది. పూజించడానికి. మీరు ఇన్ని మీటింగులకు వస్తున్నారు, ఎక్కడన్నా ప్రభువును పూజిస్తున్నారా? ప్రభువా ప్రభువా, అయ్యా 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 అయ్యా. దురదృష్టకరమైన సంగతి చెప్తున్నాను వినండి. మీలో చాలామంది ప్రార్థన చేసేటప్పుడు అమ్మాయి కళ్ళు ముయ్యి అని మేము చెప్పాలి. వాళ్ళు ఎల్కేజీ కన్నా ఘోరం అయ్యారు. మనం కళ్ళు ముయ్యమని చెప్పించుకునే స్థితిలోకి వచ్చారంటే ఇక వాళ్ళు నర్సరీలో ఉన్నట్టే. మనం ఏమో సీరియస్గా ఆత్మల కొరకు కన్నీరు విడుచుచు ప్రార్థన చేస్తున్నాం చివరిలో. అంటే పాస్టర్ గారు అటు ఇటు తిరుగుతున్నాడంటే ఆయన ఎల్కేజీ బ్యాచ్ అని గుర్తుంచుకోండి, ఎంత గొప్ప పాస్టర్ అయినా. సహజంగా ఏం చేయాలి? అయ్యా నీ సేవకుడు ఎంత కష్టపడ్డాడు, పని జరగాలి. కొంపలేమి అంటుకుపోవు. ఇది ఆ 2 నిమిషాలు ప్రార్థన అయిన తర్వాత మిగిలిన కార్యక్రమాలు సెట్ చేసుకుంటే ఆ సమయంలో మీరు ప్రభువును పూజించాలి. చివరికి లేవండి అనడంలోనే మీరు దేనికి రెడీ అయిపోవాలి? చెప్పండి. పూజ, భజన, ఆరాధన, స్తుతి, స్తోత్రం, దేవునిని ఘనపరచడానికి మిమ్ములను రేపి, మిమ్ములను రెచ్చగొట్టి, ఇంకేం పదాలు వాడాలో, మిమ్ములను సిద్ధపరచి, మిమ్ములను ప్రిపేర్ చేసి, మిమ్ములను పురికొల్పి, మిమ్ములను దాహముతో నింపి వదలాలి. అప్పుడు ప్రజల్లో ఉద్యమం అంటే ఏంటి తెలుసా? నేను ప్రభువును ఆరాధించాలి, నేను ప్రభువుని స్తుతించాలి, నేను ప్రభువుని ఘనపరచాలి, నేను ప్రభువుని కొనియాడాలి, నేను ప్రభువు కొరకు ఏదైనా చెయ్యాలి అనేటటువంటి ఒక ఆరని మంట. పాల్ చౌదరి గారు చెప్పారు ఈరోజు చివరిలో. ఆయన 2 మాటలు చెప్తానని ప్రార్థన చేయబోమని చెప్పారు. స్టీవెన్ వీరపనేని గారి తమ్ముడు గారు, యోబు గారి కుమారులు, ఆయన ఒక మాట చెప్పారు. కొత్త మందిరం అండి, సంవత్సరం అయింది, చాలా ఖరీదైన మందిరం. మరి ఏం జరిగిందో తెలీదు, కాలిపోయింది. ఆయన అన్నాడు, మందిరపు మంటలు 2 గంటలే ఉన్నాయి, కానీ ఆ మంటలను చూసినందుచేత విశ్వాసుల గుండెల్లో చెలరేగిన మంటలు ఇప్పుడు మండుతున్నాయి, ఇంకా మండుతూనే ఉంటాయి అన్నాడు ఆయన. చెప్పండి, దానికి కూడా స్తోత్రం చెప్పకపోతే మీరు తిట్టకూడదులే, మరీ ఎక్కువ తిట్టారనుకుంటారు. చాలా ఘోరం అన్నమాట ఆ మంట. ఈ జ్ఞానులు అన్నారు, ఇదిగో మేము నక్షత్రమును చూచాము, ఆయనను పూజింప వచ్చితిమి. అందరూ చెప్పండి, ఆయనను పూజింప వచ్చితిమి. చెప్పండి గట్టిగా. జాన్ మోజెసాయి గారు చెప్పండి, జాన్ మోజెసాయి గారు చెప్పండి, జాన్ మోజెసాయి గారు. మేము పామర్రుకు ఆయనను పూజింప వచ్చితిమి. దేనికి వచ్చాము ఇక్కడికి? ఆయన ఇక్కడ పుట్టాడని మేము విన్నాం, ఆయన ఇక్కడ ఉన్నాడని మేము విన్నాం, ఆయన సన్నిధిని చూడ్డానికని వచ్చాం, ఆయన కృపను పొందుకోవడానికని వచ్చాం, ఆయనను పూజించడానికని వచ్చాం. స్తోత్రం, హల్లెలూయా. తిన్నగా వెళ్ళి రైట్కి తిరిగితే మీరు ఆ గట్టెక్కక మునుపు అక్కడ దేవుని సన్నిధి ఉంది. ఎందుకు పోవాలి అక్కడికి మనం? ఆయనను పూజించడానికి. స్తోత్రం, హల్లెలూయా. ఆయనను ఆరాధించడానికి. గొర్రెల కాపరులంట గొర్రెలను విడిచిపెట్టి వచ్చారట. దేనికి చెప్పండి? ఆయనను పూజించడానికి. చెప్పక్షయ, హల్లెలూయా. అక్షయనేనా? ఆకాంక్ష చెప్పు. ఆయనను పూజించడానికి. నెంబర్ 2, జ్ఞానులంట సుమారు 2 ఏళ్ళు నడిచి వచ్చారంట. చెప్పండి ఎంత? దేనికి? అమ్మ ప్రార్థనకు రాలేదేంటిరా? చాలా దూరం అయిపోయింది పాస్టర్ గారు. పోనీ పాస్టర్ గారు ఆలేంటో అని పెట్టండి మీరు వెళ్ళి. ఎంత దూరమైనా
అది ఎంత భారమైనా. ఎంత దూరం వెళ్ళారు నాన్న? చక్కగా వాయిస్తున్నారు మ్యూజిక్ వాళ్ళు, చక్కగా పెట్టారు మైక్, అట్లాగే ఉంచాను, చక్కగా అట్లా వాయించాను. ఇటు చూడండి, ఎంత దూరమైనా చెప్పండి. ఎట్లా అది? విసుగక. ఎట్లా? ఇది ఒక పాట ఉంది కదా, విశ్వాసయాత్ర దూర తైన విందుగా తైన శాంతి విజయ పదమున విశ్వాసయాత్ర హల్లెలూయా. క్రిస్మస్లు మాకు విందుగా ఉన్నాయి అన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? స్తోత్రం చెప్పండి. ఏమి బాధ కలగట్లేదండి, చలి అయినా కానీ అసలు లెక్కే లేదన్న వాళ్ళు ఇంకోసారి స్తోత్రం చెప్పండి. మేము కూడా పామరు నుండి ఇంకొక ఆటోతో రేపు నుంచి బయలుదేరతాం అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే స్తోత్రం చెప్పుకోండి. హల్లెలూయా. నేను ఒకప్పుడు అనుకున్నాను అసలు వేములవాడ వాళ్ళు ఎక్కడికి రారు అనుకున్నానండి. అసలు ఇప్పుడు ఎక్కడికైనా వచ్చేవాళ్ళు ముందాళ్ళు ఉంటున్నారు. హల్లెలూయా. అసలు పండని పొలం అంటూ దేవునిలో ఏదీ లేదండి. నిజం నిజం. వేములవాడలో మా చిన్నప్పుడు ఒక ఆయన అన్నాడు, ఏముందండి, 2-3 ముసలోళ్ళు ఉంటారు అక్కడ, వాళ్ళు ఎక్కడికి వెళ్ళరు, ఎక్కడికి రానివ్వరు, వాళ్ళు రండి, వాళ్ళు 2-3 అన్నారు. కానీ ఇప్పుడు అక్కడ దేవుడు గొప్ప కార్యాలు చేస్తున్నాడు. మోషే సాక్ష్యం చెప్పాడు కదా, వేములవాడ పరిచర్య నుండి, బేబమ్మ గారి బిడ్డల్లో నుండి దేవుడు నన్ను కూడా ఆశీర్వదించి నడిపిస్తున్నాడని. ఎక్కడో ఉన్నారు, కానీ వేములవాడలో పడిన విత్తనం ఒక్కలగడ్డలో పనిని చేపిస్తుందండి. హల్లెలూయా. నడవాలి. విశ్వాస యాత్ర ఎంతైనా ఎట్లా ఉండాలి గారు చెప్పండి? అనకూడదు. మనం టైం అయిపోయింది అంటారా? చెప్పండి. ముసలమ్మని పింఛన్కి పెట్టుకోమని పంపించామనుకో, లైన్లో నిలబడమన్నారు, టైం అయిపోయింది అంటారా? ఏమండి? సాయంత్రం దాకైనా కాసి మంచిలు ఇవ్వమ్మ కొంచెం అంటారు, అక్కడే ఉంటారు. కానీ పింఛను కన్నా విలువైనది కాదా దేవుని మాట? హల్లెలూయా. ప్రతిఫలాలు ప్రభువు మనకి ఇవ్వడా పరలోకంలో? పాస్టర్ జేమ్స్ గారు, జాన్ మోయిస్ గారు, పరిశుద్ధ బాబాయ్ గారు ఒక సంగతి చెప్పనా, వీళ్ళు ఎన్ని రోజులు వచ్చారో అన్ని రోజులకి అక్కడ పడుతుంది. ఏంటది? అటెండెన్స్ పడిందంటే ప్రతిఫలం పనివాని జీతమును పట్టుకొని ప్రభువు త్వరగా రాబోతున్నాడు. హల్లెలూయా. అందుకే కొంచెం మీరు నక్షత్రాలను పట్టుకుని ప్రయాణం చేయండి, ప్రభువును చూడండి. చదవమ్మ, ఏం జరిగిందో ముగిద్దాం. వాడు విన్నాడంటలే, అతడును అతనితో కూడానున్న యెరూషలేము వారందరూ కలవరపడి అరిచాయి. థ్యాంక్ యూ అన్న. ఎటు చూడండి, నిజమే, థ్యాంక్ యూ. అట్లా ఉంటే కొంచెం అలర్ట్ అవుతారు. అయ్యగారు వాళ్ళు నక్షత్రమును గురించి చూచి ఒకరినొకరు మాట్లాడుకుని విని ప్రభువును చూడటానికి వచ్చారు. అది ఒక గుంపు. వీడేమో విని కలవరపడ్డారు. యేసయ్య ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా అర్థమయ్యాడు. హౌ డు యూ టేక్ జీసస్? జ్ఞానులేమో అబ్బా రాజు పుట్టాడట, ప్రభువు పుట్టాడట, దేవుడే భూలోకానికి వచ్చాడట, నక్షత్రం అని పూజించడానికి వచ్చారు. ఇతగాడేమో ఎందుకని కలవరపడి ఉంటారు చెప్పండి? చక్కగా కూర్చున్నారు చెప్పండి. ఎందుకని కలవరపడి ఉంటారు పాస్టర్ గారు, అమ్మాయిలు చెప్పండి? రాజ్యాకాంక్ష, పదవి, డబ్బు పిచ్చి, పదవి పిచ్చి, లోక పిచ్చి, శాప పిచ్చి, పాప పిచ్చి ఉన్నంతకాలం యేసయ్య నీకు అంత తేలిగ్గా
అర్థం కాడు. అతడు రాజే గాని అతనికి ప్రభువు అర్థం కాల. వచ్చిందేదో వచ్చారయ్యా, అంత దూరం నుండి వచ్చారా, అమ్ము నాయను అన్ని రోజులు నడిచి వచ్చారా, ఎంత గొప్ప సంగతి, నేను కూడా వస్తాను, మేము కలిసి ప్రభువుని ఆరాధిద్దామంటే ఎంత బాగుండేదో కదా. హల్లెలూయా, హల్లెలూయా. ఇతడేం పడ్డాడంట? కలవరపడ్డాడంట. ఈ రాత్రి దేవుని వార్త నిన్ను కలవరపెడుతుందా? అక్కడ ఒక పాస్టర్ గారు వచ్చారు. ఒక కాలేజీలో వాక్యం చెప్పమంటే వెళ్ళా నేను. కాలేజీలో వర్తమానం అయిపోయిన తర్వాత ఆఫీసులో కూర్చోబెడితే ఒక పాస్టర్ గారు వచ్చారు. ఆయన వచ్చి, అయ్యా మా ఏరియాలో ఒక ఆర్టీసీ డ్రైవర్ ఉన్నాడండి, అసలు మైక్ పెడితే వచ్చేస్తున్నాడంట త్రాసుపాం వచ్చినట్టు. అంటే మైక్ అంటే ఇంత పెద్దగా ఏం పెట్టట్లా, మళ్ళా చిన్న బాక్స్ పెట్టుకుని వాళ్ళ వరకే పెట్టుకుని అది కూడా పెట్టడానికి వెళ్ళలేదు అంటున్నాడంట. నేను అన్నాను, ఏం చేద్దామన్నా? అదే నాయ్ గారు ఏం చేస్తారో మీరు చెప్తారని వచ్చానన్నాడు ఆయన. నేనన్నా, నువ్వేమి చేయొద్దు ప్రభువా, చూడరా ప్రభువా, వీడి సంగతి ఏంటి నాయన, కొంచెం వానితో మాట్లాడయ్యా అని చూడు. హల్లెలూయా. వింటున్నారా? అటు చూస్తున్నారా? ఇదిగో ఇక్కడ పెట్టడం కాదు మైకు, చర్చిలో ఆయనకి చెప్పావనుకో, వాళ్ళ ఇంట్లో పెట్టే అవకాశం ప్రభువు నీకు ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళ మిస్సెస్ గారు ఆరాధనకి ప్రేమతో వచ్చేస్తారు. ప్రభు ప్రేమామయుడు, ప్రభు కృప. అదే మనమైతే 2 చెవులు పట్టుకు లేపయ్యా, అయ్యగారు కవర్ చేసుకున్నాడు, అయినా కవర్ తీసి అనుకుంటాం. కానీ ప్రభు అంటాడు, రే నేను లేపం లేరా, వాడు నా బిడ్డే, నా పోలికలో ఉన్నాడు, నేను చేసుకున్నాను వాడిని, వాడు నాకు కావాలి అని ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. జ్ఞానులను ప్రేమిస్తున్నాడు, రాజులను ప్రేమిస్తున్నాడు, వ్యతిరేకులను ప్రేమిస్తున్నాడు, శత్రువులను ప్రేమిస్తున్నాడు, దూషించే వారిని ద్వేషించే వారిని ప్రేమిస్తున్నాడు. ఈ రాత్రి హౌ డు యు టేక్, ఎలా నువ్వు తీసుకుంటున్న వార్తను? అయితే హేరోదు అన్నాడట, కలవరపడి చూసారా? అంటే రాజుగారికి పని పాట లేదా? చెప్పమ్మా, చెప్పు. ఉంటుందా ఉండదా? చాలా బిజీ స్కెడ్యూల్ ఉండదా గారు? వాటన్నిటిని పక్కన పెట్టి ఇప్పుడు దేని మీద పడ్డాడు? యేసయ్య మీద పడ్డాడు. ఏకంగా మీటింగే పెట్టేశాడంట. దేవునికి స్తోత్రం. ఇక్కడ కూర్చో, ఇక్కడ ఉంటే బాగుంది నన్ను మైక్, చాలా బాగుంది నాకు. మరి మీకు ఎలా ఉందో? ఇదో మీటింగ్ పెట్టి ఎవరిని పిలిచాడు? మనమేముందయ్య గారు సచ్చుపుచ్చు గుడిసిల్లు బొడిసిల్లో నుంచి తోలుకొస్తున్నాం. వాడు పెద్ద మీటింగ్ వేశాడు. ఎవరిని తెచ్చాడు? ప్రధాన యాజకులు. అంటే దగ్గరగా అప్పుడు నాయకులాళ్ళు. ఒక రకంగా చెప్పాలంటే రాజులను కూడా నియమించేది వాళ్లే. అంతేకాయ గారు, వాళ్లే. వాళ్ళతో వేశాడు మీటింగ్. ప్రధాన యాజకులను, ప్రజలలో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి, క్రీస్తు ఎక్కడ పుట్టునని ఏనాన్న పూజిస్తావా? వెళ్ళి పాటలు పాడతావా? లేదు. దొంగ వీడు యేసయ్యను హతమార్చడానికి ప్రయత్నిస్తున్న ప్రయత్నం చూసారా? మోషే పుట్టినప్పుడే చంపే ప్రయత్నం చేశాడు, అవునా కాదా? యేసయ్య పుట్టినప్పుడే చంపే ప్రయత్నం చేశాడు, అవునా గారు? వాడంతే. వాడికి బిడ్డలంటే ఇష్టం ఉండదు. కడుపులో ఉన్నప్పుడు ప్రార్థన చేయాలి, పుట్టగానే కూడా ప్రార్థన చేయాలి, ఎదుగుతూ ఉన్నప్పుడు ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. పెట్టాడు మీటింగ్ పెట్టి ఎవరెవరిని పిలిచాడు? ప్రధాన యాజకులను పిలిచాడు, ప్రజలను శాస్త్రులను పిలిచి సమకూర్చి. టీ పార్టీ ఇచ్చే ఉంటాడు, ఇంకా ఏ పార్టీ ఇచ్చాడో నాకు తెలియదులే. దేవునికి వ్యతిరేకంగా ఏ పార్టీ అయినా ఇచ్చే సమర్థుడు వాడు. ఇస్తారు. ఇచ్చి అన్నాడు, క్రీస్తు ఎక్కడ పుడతాడో కొంచెం మీరేమన్నా చెప్తారా
ఏమండి గారు చెప్పారా లేదా గారు చెప్పారా? ఆ చెప్పేది ఏదో జ్ఞానం రాకముందు వీళ్ళే చదువుకుని చావచ్చు అక్కడికి. తెలుసు, తెలియకేమి యేసయ్య రక్షకుడని తెలుసు, యేసయ్య పుడతాడని తెలుసు, ఈ లోకం అశాశ్వతమని తెలుసు, పరలోకమే శాశ్వతమని